ఒక పల్లెటూరి పేద యువకుడి జీవిత కథ. తన 10 సంవత్సరాల వయసు నుంచి 22 సంవత్సరాలు వచ్చే వరకు తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడో తన యొక్క మాటలను తెలుసుకుందాం. తనే మన ముందు కూర్చున్నటువంటి నవీన్. హాయ్ నవీన్, నమస్తే. ఆయన నమస్తే. ఎలా ఉన్నావు నవీన్? అవునా? చాలా బాగున్నావా? చాలా బాగుంది. ఓకే నవీన్, నేను నీ గురించి తెలుసుకున్న తర్వాత నీతో మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ పిలవడం జరిగిందనమాట. అవునండి. చెప్పు నవీన్, నీకు 10 సంవత్సరాల వయసు నుంచి చాలా ఇబ్బంది పడ్డవా సంగతి తెలిసింది. అసలు ఏంటి? చిన్నప్పుడు మా డాడీ ఒక 5 సంవత్సరాలు చనిపోయారు. చనిపోయిన కాడి నుంచి వెళ్ళి మేము అట్లా కూలి పనులు చేసుకుంటా నన్ను పెంచేది. ఇంకా తర్వాత నుంచి మేము కూడా చేయలేకపోయేది. ఇంకా అట్లా నాకు 10 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి నేను కూడా ఇంకా పని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇంకా ప్లాన్ చేసి పనికి వెళ్తాం మొదలు చదువు 10 సంవత్సరాల నుంచి పనికి వెళ్ళడం మొదలు పెట్టావా? అవును సార్. 10 సంవత్సరాలు నీకు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ నాన్నగారు చనిపోయారా? నాకు 5 సంవత్సరాలు అప్పుడు చనిపోయారు. 5 సంవత్సరాలు అప్పుడు చనిపోయారా? 5 సంవత్సరాలు అప్పుడు చనిపోయారు. మళ్ళీ 5 సంవత్సరాలు చేశారు సార్. పనులు చేసాక ఇంకా చేయలేకపోతున్నారని ఇంకా ప్లాన్ నుంచి వెళ్ళి మేము కష్టపడుతున్నాను చూడలేనని ఇంకా నేను పని చేయాలని స్టార్ట్ చేశాను. ఓకే, అంటే 5 సంవత్సరాల వయసు అప్పుడు మీ నాన్నగారు చనిపోయారు సార్. నీకు 10వ సంవత్సరం వచ్చేసరికి మీ అమ్మగారితో హెల్పింగ్ వెళ్తున్నావు. అవును. అప్పటి నుంచి వెళ్ళుకుంటూ వెళ్ళావు. ఓకే నవీన్, మరి ఎందుకు చదువుకోలేకపోయావు? అంటే మీ నాన్నగారు చనిపోతేనే చదువు మానేసావా, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ ఏం ప్రాబ్లం కదా? శ్రద్ధ ఏం లేదు కానీ మా అమ్మ ఒకటే కష్టపడుతుంది, నేను చూడలేకపోవడం వల్ల నేను ఇంకా మేము కష్టపడుతుంటే ఇంటికి చూడటం అని ఇంకా ఫ్రెండ్స్ నేను కూడా పనికి వెళ్తాం మొదలెట్టాను. ఏం పనికి వెళ్ళేవాడివి? తాగి పని పనికి వెళ్తున్నావు? ఇప్పుడు మానేసాను సార్. మానేసేసి వేరే సొంతంగా వేరే పనికి వెళ్తున్నాను. ఏం పనికి వెళ్తున్నావు? పామానికి వెళ్తాను. ఎంత వస్తాయి పామానికి వెళ్తే? ఒక 800, 500, 500, 1000 రూపాయలు. 500 నుంచి 1000 రూపాయలు సరిపోతుంది కుటుంబానికి కదంతా? ఇంకా సరిపోతుంది, సరిపెట్టేసుకుంటున్నాం. సరే, మీ ఫ్యామిలీ ప్రెసెంట్ మీ అమ్మగారు నువ్వేనా? నలుగురు. ఎవరెవరు? నేను, మా అన్నయ్య, మా అమ్మ, మా అమ్మ. అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య కూడా వెళ్ళ కూలి పనికి వెళ్తాడు. కూలి పని. ఓకే, అంటే మీ అన్నయ్య నువ్వు ఇద్దరే కలిసి ఎవరు లేరు? పెద్దవాళ్ళకు మా అమ్మ ఒకటే. మా అమ్మ ఉంది. అంటే మగవాళ్ళు ఎవరు లేరు? మగవాళ్ళు ఎవరు లేరు. ఓకే నవీన్, ఎలా కుటుంబాన్ని పోషించడం జరిగింది? ఎలా మీ ఫ్యామిలీ ముందుకు వెళ్ళింది? ముందుగానే మా అమ్మ 5 సంవత్సరాల దాకా నన్ను అట్లా బడి పంపించి, నాకు 10 సంవత్సరాలు వచ్చేదాకా బడి పంపించి ఇంకా అట్లా చదివించేది. ఇంకా 10 సంవత్సరాల కాడి నుంచి మా అమ్మ ఇంకా చేయలేక ఉండేది. ఇంకా ఇంట్లో కూడా తింటానికి కూడా ఏమన్నా తిండి ఉండేది కదా, అట్లా ఉండేది కాదు. ఉండకపోయిన కాడి నుంచి ఇంకా మా అమ్మ కష్టపడుతుందని నేను కూడా ఇంకా అప్పటి నుంచి నేను కష్టపడటం స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి పని చేయడం నేర్చుకొని పనికి వెళ్ళేవాడిని. ఆన్లైన్లో నడుపుకొని పనికి వెళ్ళేవాడిని. ఇంక వెళ్ళుకుంటా అట్లా చేసేవాడిని. ఏం పనికి వెళ్ళేవాడి? తాగి పనికి వెళ్తే ఫ్యామిలీ సరిపోయిందా? ఫైనాన్షియల్ గా సరిపోయేది కదండి. అట్లా చేసుకుంటా వెళ్తా ఉండేవాడిని. రోజుకి పొద్దున 8ంటికి వెళ్ళి సాయంత్రం 6, 6:30 దాకా ఉంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూలి. అప్పట్లో 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 100 రూపాయలతోనే వారం మొత్తం చేస్తే 700 వచ్చి ఆ 700 ఇంట్లో ఇచ్చి ఇంకా అట్లా చేసుకునేవాళ్ళు. ఒక్కడే వెళ్ళేవాడుగా? అన్నయ్య వచ్చేవాడు, కానీ అన్నయ్య తక్కువ. అన్నయ్య ఎక్కువ పని చేయలేడు. ఓకే, ఎప్పుడో వారానికి వచ్చి 1, 2 రోజులు, 3 రోజులు అట్లా వచ్చేవాడు. ఇంకెక్కువ పని చేయలేడు అన్నయ్య. అసలు మీ ఊరు ఎక్కడ? ఏ ఊరు మీది? అయితే ఆశనగూడ. ఎక్కడ ఉన్నది? ఇక్కడ సత్తుపల్లి పక్కన, సత్తుపల్లి మండలం కింద వస్తుంది. ఖమ్మం జిల్లా. అక్కడ పుట్టారు. అక్కడ అసలు ప్లేస్ అది. ఎలా చనిపోయారు? మా నాన్నగారు యాక్సిడెంట్ లో చనిపోయారు. లారీ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఓకే. మా మమ్మీ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. మా మమ్మీ, మా డాడీ హైదరాబాద్, మా మమ్మీ ఏమో ఇక్కడ ఆశనగూడెం. ఇట్లా పనికి వెళ్ళేవాళ్ళు ఇటుక బట్టిలో పనికి వెళ్ళి అట్లా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులు బాగానే ఉన్నాక నేను పుట్టాక హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. అప్పుడు బాగానే ఉండేది, డబ్బులు చాలా బాగుండేది. ఇంకా కొన్ని రోజులు చాలా డబ్బులు అయినా ఇంకా మా దగ్గర డబ్బులు సరిపోతానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాక ఆశనగూడ వచ్చి కొన్ని రోజులు ఉన్నాక ఇంకా అక్కడ ఎవరు లేరు, మా అన్నోళ్ళు ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఊరు చుట్టాలు అట్లా ఎవరు లేరు, వాళ్ళందరూ పెద్ద ఊరు వెళ్ళిపోయారు. మీ నాన్నగారు అంటే మీ నాన్న వాళ్ళు హైర్ క్యాస్ట్, మీ అమ్మగారు లోయర్ క్యాస్ట్ అని చెప్పేసి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల మీ నాన్న సైడ్ వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. ఇంకా వదిలేయడం వల్ల ఇంకా అట్లా మేము కొన్ని రోజులు అట్లా ఉన్నాం హైదరాబాద్ లోనే. ఇంకా ఉన్నాక డబ్బులే సంపాదించుకున్నాం, బాగానే ఉన్నాం. ఇంకా తర్వాత మా నాన్నకి ఇంకా యాక్సిడెంట్ అయిపోయాక చాలా కష్టం బతకం అన్నారు. సరే, మా దగ్గర ఉన్నంత వరకు చాలా ఎట్లా గట్లా పోషించాం, అదే డబ్బులు ఇచ్చి చేపించినా సరే ఇంకా అవ్వకపోతే చనిపోయాక ఆశంగూడ వచ్చేసాక మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, ఇంకా లోకలే ఉన్నారు. మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఒక్క ఇంట్లో ఉన్నారు. కానీ అక్కడ ఇంకా చాలా పనులు కూడా తక్కువ ఉంటాయి చాలా. ఇంకా అప్పుడు ఇక్కడ వడ్ల కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మా మామకి తెలిసిన వాళ్ళు ఉంటే
మీ వడ్లు కూడా మీ అమ్మమ్మక మీ అమ్మమ్మకి వడ్లు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చాం. వడ్లు కూడా వచ్చేసారు. వడ్లు కూడా వచ్చి ఇక్కడ కొన్ని రోజులు అద్దెలకి ఉండేవాళ్ళం ఇంట్లో. ఓకే, అద్దెలకి ఉండేసి ఇంకా అట్లా కొన్ని రోజులు అట్లాగే జరిగింది. ఇంకా తర్వాత నుంచి మేము అప్పుడు పనికి వెళ్తాం మొదలెట్టాక ఇంకా అట్లా నాకు 10 సంవత్సరాలు వచ్చినా కూడా అట్లాగే ఉన్నాం. ఇంకా అక్కడే 3 సంవత్సరాల దాకా హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి 5 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడ వడ్లగూడెంలో ఉండి ఇట్లా ఇక పనికి వెళ్ళడం మొదలెట్టాం. నేను వడ్లగూడెం వచ్చిన తర్వాత టై పనికి వెళ్ళావా? వడ్లగూడెం వచ్చాక టై పనికి వెళ్ళాను. ఓకే, క్లాస్ వరకు చదువుకున్న వడ్లగూడెంలో 5 దాకా చదువుకున్నాను. 5 తరగతి వరకు చదివాం. 5 దాకా చదువుకుని తర్వాత నుంచి నేను మానేసేసాను. ఇంకా మానేసేసేసి ఇంకా టై పనికి వెళ్తాం మొదలెట్టాను. మా అమ్మ కష్టపడుతుందని ఇంకా అట్లా అట్లా రూపాయి పోగేసుకుంటా ఒక ఇళ్ళ స్థలం తీసుకున్నాం. ఒక 5,000 6,000 పెట్టి ఇళ్ళ స్థలం తీసుకొని 4 సెంట్లు 5 సెంట్లు తీసుకొని ఇంకా జాగి దాంట్లో పాక వేసుకొని ఇంకా అట్లా ఉన్నాం. వడ్లగూడెంలో ఇళ్ళ స్థలం తీసుకున్నారు, సెటిల్ అయిపోయారు. పూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశలు కూడా వెళ్ళలే ఇంకా అట్లా వచ్చి ఇక్కడ తీసుకొని ఇంకా అట్లా జాగి ఇల్లు కట్టించుకొని అట్లా ఉండిపోయాం. ముందు కాడ నుంచి కొన్ని రోజులు గట్ట అయిపోయి ఇంకా చేయలేకపోతున్నాం. అప్పటికి నాకు ఒక 16 అట్లా సంవత్సరాలు వచ్చాయి. ఇంకా టాయి పని ఎంత చేసినా సరే డబ్బులు తక్కువ వస్తున్నాయని ఇంకా పామలగల్లకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఎంత వచ్చి పామలగల్లకి వెళ్తే ఒక 1000 రూపాయలు, ఒక 800 అట్లా అప్పుడే. కానీ చాలా పని చేసేవాడిని. చిన్నప్పుడు నుంచి అట్లా పని చేయడం అలవాటు పనులు చాలా బాగా చేసేవాడిని. ఓకే ఓకే నవీన్, ప్రస్తుతానికి అయితే వడ్లగూడెం స్థిరపడ్డారు. మాకైతే ఎంతో కష్టపడి కట్టుకున్నారు. అంటే ఇప్పుడు హౌస్ పూరిల్లా, పెంకుటిల్లా, డాబానా? ఈ ఫస్ట్ పాకిల్లోనే పాకిళ్ళు. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఈ గెల్లగలతం అట్లా చూసి నేను అట్లా డబ్బులు పోగేసుకొని రేగుల చెట్టు వేసుకున్నాం. రేగుల చెట్లు. మరి నీకు అమ్మమ్మ ఉందన్నావు, అమ్మమ్మ ఏం చేస్తారు? అమ్మమ్మ ఖాళీగా ఉంటుందని ఇంకా 2 మేకలు తీసుకున్నాం. 2,000 3,000 అట్లా చిన్నపిల్లలు తీసుకొని ఇంకా అట్లా మా అమ్మ ఇంకా మేకలు కాస్తూ ఉంటుంది. ఇప్పటికీ మేకలు కాస్తూనే ఉంటుంది. ఎంత వయసు ఉంటుంది కదా? నా హోపు లేనప్పుడు ఒక 15 సంవత్సరాల కింద చనిపోయింది. మా డాడీ కంటే 2 సంవత్సరాల కింద చనిపోయింది. ఓకే, అంటే నీ ఊహ లేదు అప్పుడు మీ తాతగారు చనిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు, మీ అన్న, మీ అమ్మమ్మ, మీ అమ్మ. మీ అమ్మ ఏం చేస్తారు? మా అమ్మ అయితే ఇంటికాడే. ఏ పనికి పోదిగా? పనికి వెళ్ళదు, ఇంటిగానే ఉంటది. మా అమ్మ మేకలకి వెళ్తుంది. ఆల్టర్నేట్ గా మీ అమ్మమ్మకి హెల్త్ బాగలేకపోతే మీ అమ్మ వెళ్తుంది. ఓకే, మీ అమ్మకి హెల్త్ బాగలేకపోతే మీ అమ్మ. ఎక్కువగా మేకలు ఎవరు కాస్తారు? మా అమ్మాయి కాస్తారు. ఎక్కడికి వెళ్తారు మ్యాక్స్? మీ అడవి ఊర్లో ఇక్కడ మా ఊర్లో కూడా అడవి ఉంటుంది. అడవి ఉంది, అడవిలో కాస్తారు. ఓకే, ఎన్ని మేకలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి 10 ఉంటాయి. మేకల వల్ల ఏమైనా ఇన్కమ్ వస్తుందా? ఇన్కమ్ అంటే ఇంకా అట్లా లైక్ మేము అమ్మని ఎంతవరకు అట్లా కొద్దిగా ఎక్కువ చేద్దామని, ఎక్కువ చేస్తే ఫ్యూచర్ లో అమ్ముకోవడానికి బాగుంటుంది. మేకలని అట్లా ఎక్కువ చేసి అమ్ముదామని. ఓకే, ప్రస్తుతానికి మీ కుటుంబ పోషణ ఎలా ఉంది? పర్లేదు, పర్లేదని. అప్పుడు కంటే ఇప్పుడు చాలా పర్లేదని. ఇప్పుడు బెటర్ గా ఉందా? అవునండి. అప్పట్లో అయితే అసలు తినడానికి తినలేదు కానీ, కానీ ఇప్పుడు కొద్దిగా ఏదో అప్పుడు కంటే కొద్దిగా పర్లేదని. ఏదేమైనా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు, బాధపడ్డావు, చాలా కష్ట నష్టాలను అనుభవించావు. ప్రస్తుతానికైతే కొంత సెటిల్ గా ఉన్నాం. ఇది 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత సెటిల్ అయ్యాం. అది ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు నవీన్ స్టోరీ. నిజంగా తన యొక్క స్టోరీ మీరు విన్నట్లయితే చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే ఆడుకునే వయసులో తన యొక్క జీవితం మొత్తం కూడా కుటుంబానికి దారిపోసాడు. నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. ఈ రోజు యువతకి నిజంగా ఆదర్శం అని మనం చెప్పొచ్చు. 23 సంవత్సరాలు తన వయసు. తన చిన్న వయసు నుంచి కూడా ఎంత కష్టపడి తన కుటుంబ నేపథ్యం అనేటువంటి ఏ విధంగా ఉందో మీరు ఆల్రెడీ చూసారు కదా ఫ్రెండ్స్. నిజంగా ఈ స్టోరీ అనేటువంటిది నేటి యువతకి ఆదర్శం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్.